మనస్సుకు ఒత్తిడి ఉంటే శరీరానికి బీపీ రావట్లే, అలాగే శరీరానికి బీపీ అనేది వస్తే మనస్సు గురవట్లేదా? ఈ రెండు పరస్పర ఆధారితాలు. అలాగే శరీర శుద్ధి చేసుకుంటే మనశ్శుద్ధి, మనశ్శుద్ధి ద్వారా శరీర శుద్ధి, ఈ రెండు ఏర్పాటు చేసుకునే వ్యవస్థే విష్ణు వ్రతాలలో చెప్పబడుతూ ఉన్నటువంటిది. అందులో విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన కుసుమం ఏది? తులసి. తడుముకోకుండా చెప్తాం. ఈ తులసి ఎంత దివ్యమైనది అంటే పుష్పసారం అని దాని పేరు. పుష్పసారం, అన్ని పుష్పముల సారం ఒక్క తులసిలో ఉందిటండి. అందుకే స్వామికి అంత ప్రీతి. తులసిలో ఆ తులసి కుసుమాలు వేస్తే ఆయనకి సంతోషం. అంటే చిన్నగా ఉంటాయి, అవి వేరుగా చేయలేం మనం, వెన్నుతో సహా వేయవలసిందే. ఆ వెన్నులు చాలా ఇష్టంట, వెన్నుల తర్వాత దళములు ఇష్టంట ఆయనకి. ఇక తులసి పూసలమాల వేసుకోవడం కూడా ఉంటుంది. వీటన్నిటికీ కూడా మనం ఇప్పుడు ఆయుర్వేదపరమైన కారణాలని చెప్తూ ఉన్నాం, వైద్యపరమైన మెడిసినల్ ఫ్యాక్టర్స్. కానీ దీనికి ఆధ్యాత్మిక కారణాలు చాలా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు భౌతిక యంత్రాలు రుజువు చేస్తున్నాయి. ఒక తులసి చెట్టు కానీ ఉంటే దాని నుంచి విడుదలవుతున్నటువంటి సాత్వికమైన శక్తులు, అంటే పాజిటివ్ ఎనర్జీ, దాని రేంజ్ ఎంత దూరం పెడుతుందో కొలిచే యంత్రాలు కూడా ఇప్పుడున్నాయి. అందుకే క్షుద్ర శక్తులు, అరిష్ట శక్తులు, రోగకారక శక్తులు, దరిద్ర శక్తులు ఇళ్లల్లో ప్రవేశించకుండా ఉండాలి అంటే తులసి ఇంట్లో ఉండాలి. అలాంటి సంస్కృతి ఈ దేశంలో ఎప్పుడూ ఏర్పరిచారు. ఇదేదో ఒక వర్గం వారికి కాదు, హిందువుల్లో ప్రతి ఇంట తులసి ఉండి తీరాలి అనేది మన పెద్దవాళ్ళు పెట్టిన నియమం. తులసి దగ్గర దీపం పెట్టడం, తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రతి స్త్రీ నిత్యం చేసుకున్న గొప్ప కార్యం ఇది. ఆమెకు తెలియకుండానే మహర్షులు ఏం చేశారంటే మహాకార్యాలని మామూలు కార్యాలలాగా మన అలవాట్లో పెట్టేశారు. అలవాటైపోతున్న కొద్దీ ఒక అద్భుతం కూడా మామూలు అయిపోతుంది మనకి. అది విశేషం. నిత్యం ఉదయించే సూర్యుడు మనకు ఒక మామూలు వస్తువు అయిపోలేదా? ఎందుకు? నిత్యం ఉదయించడం చేత. అయితే మనకు మామూలు అయిపోయాడు కదా అని రావడం మానేడు, పాపం ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. అలాగే భారతదేశంలో పుట్టడం ఒక అద్భుతం, భారతీయ ఆచారాలు పాటించడం మహాద్భుతం. అది అలవాటైపోవడం వల్ల అద్భుతం తెలియట్లేదు, కానీ ఇది చాలా గొప్ప అలవాటు. అయితే ఈ తులసి ఉంటే మన ఇంట్లో అరిష్టాలు రావు కనుక, అరిష్టాలు రాకపోతే మనం ఎక్కడ బాగుపడిపోతామేమోనని దుష్టశక్తులు బయలుదేరి మనల్ని హైందవ నుంచి తప్పించి ఇంట్లో తులసి మొక్కలు, దేవుడి పటాలు అన్నీ తీయించేస్తున్న రోజులు వచ్చాయి. ఎందుకంటే ముందు చెడు రావడానికి కావాల్సిన వాతావరణం ఏర్పరిస్తే కదండి చెడు వస్తాయి. పురాణాలు పరిశీలించితే మీకే తెలుస్తుంది, తులసి ఉన్న ఇంట ఏ అరిష్ట శక్తి ప్రవేశించలేదు. అందుకే తులసిని పెట్టుకోవడం. ఒకవేళ తులసి కానీ వాడిపోతే ఏదైనా అపరాధం జరిగిందేమో అనుకుంటారట, అది విశేషం. అందుకే తులసిని పెంచేటప్పుడు అత్యంత పవిత్రంగా ఉండాలి ఇంట్లో వాళ్ళు. తులసి పవిత్రతనిస్తుంది, తులసిని ఉంచుకున్నవాడు పవిత్రంగా ఉండాలి. ఈ నెలలో కలిపేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా తులసి పరిసరాలకు వెళితే తులసి తట్టుకోలేరు, అదొక విశేషం. దేవతా వృక్షాలు తట్టుకోలేవు, అవి క్షీణిస్తాయి క్రమంగా. అందుకే కలిలో క్రమంగా దివ్యమైనవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయట. కలి ప్రవేశించిన కొంతకాలానికి ఔషధులు చాలా తరలి వెళ్ళిపోతాయన్నారు ఔషధీ దేవత. అటు తర్వాత కలి ప్రవేశించిన కొన్ని సంవత్సరాలకి, అంటే ఇప్పటి వరకు పర్వాలేదు, ఇంకా కొన్ని సంవత్సరాలకి తులసి మొక్క కూడా కనబడదన్నారు. దాన్ని కూడా పెరగని అశౌచం వస్తుందట అని సూచనలు ఇచ్చారు. కానీ మనం వీలైనంత వరకు ఆ నారాయణ్ణి తలంచుకుని కలిదోషం పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాం కనుక నారాయణునికి ప్రీతిపాత్రమైన తులసిని మనం పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే విష్ణు వ్రతంలో తులసి కీర్తన చేస్తేనే గొప్పదినండి. నారాయణుడికి ఏదయ్యా చాలా ఇష్టం అంటే బృందావనం చాలా ఇష్టంట, కానీ రోజు బృందావనానికి మనం ఎక్కడ వెళ్ళగలం? అందుకే తులసి కోటే బృందావనం అంట, అది విశేషం. ఆ తులసి కోటలో ఎన్మూలే సర్వతీర్థాన్ని, తులసి మూలంలో సర్వతీర్థములు ఉన్నాయి, పత్రాలలో సర్వదేవతలు ఉన్నారు. మొత్తానికి తులసి సర్వతీర్థమయం, సర్వక్షేత్రమయం, సర్వదేవతామయం, సర్వవేదమయం. ఆ భావనతో తులసిని ప్రదక్షిణ చేసేటువంటి గొప్ప దేశం మనది. ఈ తులసి మనలో ఉన్నటువంటి మానసికమైన దౌర్బల్యాలని, దుర్మార్గపు బుద్ధుల్ని, అశౌచాన్ని కూడా పోగొట్టగలిగే శక్తివంతమైనటువంటిది. అలాంటి తులసి నారాయణునికి చాలా ప్రీతి. అయితే నారాయణను అర్చించే తులసి మాత్రం, ఇది అనేక మార్లు చెప్పుకున్నప్పటికీ సందర్భం వచ్చింది కనుక, మన ఇంట్లో నిత్యం పూజించే కోటలోని తులసి దళాలతో విష్ణువుని ఆరాధించరాదు, అంటే తెంచరాదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరాధించాలంటే వేరే తులసిని పెంచుకోవాల్సిందే. కానీ పూజించే, నిత్య పూజ చేసేటువంటి కోటలో తులసిని మాత్రం పూజ కోసం కానీ ఇంకా దేనికోసం కానీ తుంచరాదు. కొందరు ప్రదక్షిణ చేసి చెట్టు చివరకు తుంచి నోట్లో వేసుకుంటారు, అది మహాదోషం. తుంచితే ఆ మహాలక్ష్మీదేవి అవయవాన్ని తుంచిన దోషం వస్తుంది. అది మనం అక్కడ
పూర్తి లక్ష్మీ స్వరూపంగా మనం కొలుచుకుంటున్నాం ఆ తులసిని. అందుకే లక్ష్మిగా ఆరాధన చేసే తులసిని తెంచరాదు. అర్చన కోసం తెంచే తులసికి కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాల ప్రకారంగా తులసిని తుంచాలి. తులసిలో లక్ష్మీనారాయణులు ఉభయ శక్తులు ఉన్నాయి. అందుకు వారిద్దరికీ ప్రీతిపాత్రంగా ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు చెప్పిన విష్ణు దినములందు తులసిని తుంచరాదు. కానీ విష్ణు దినములందు తులసిని పూజ చేస్తే చాలా పుణ్యం. తుంచకుండా ఎలా పూజ చేస్తామంటే ముందు రోజే దాన్ని తీసి భద్రపరుచుకోవాలి. అది విశేషం. అది కూడా వేరేగా పెంచిన తులసిలోంచి మాత్రమే తీయాలి, కోటలో తులసి కాదు. స్త్రీ ఏనాడు తులసిని తుంచరాదు. ఇదొకటి. వారు ఇంట్లో ఉన్న మగవారి చేతే తులసిని, అది కూడా స్నానం చేయకుండా తులసిని తుంచరాదు. ఆ తులసి వద్దకు వెళ్ళి కొమ్మలు తెంపి ఇంట్లో కూర్చుని ఏరడం కాదు. తులసిని కానీ బిల్వాన్ని కానీ కొమ్మలు తెంచో నరికో తెచ్చి ఏదైతే మహాపాపం. మనకి ఏవి కావాలో అవే దళాన్ని తీసుకుని ఆ తీసుకునేటప్పుడు తులసిని నమస్కరించి విష్ణు పూజ కోసం అనుగ్రహించమ్మా, లేదా శివారాధన కోసం అనుగ్రహించమ్మా అని అడిగి తీసుకోవాలట. ఇక్కడే భారతీయుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ప్రకృతిని ఎంత సున్నితంగా చూస్తున్నాడు, ఎంత చక్కగా గ్రహిస్తున్నాడు. మన ఆయుర్వేదంలో కూడా ఔషధులు గ్రహించేటప్పుడు ఆ ఔషధి వృక్షాలని పూజించి ఆరాధించి గ్రహించే విధానం చెప్పబడుతూ ఉన్నది. తులసిని కూడా ఆ విధంగా స్వీకరించి ఒక్కొక్క నామం అంటూ పరమ ప్రేమగా నారాయణుడికి సమర్పిస్తే ఒక్క తులసి దళానికే సంతోషించేటువంటి స్వామి ఆయన. ఒక్క చిన్న తులసి దళంతో ఒక్క ఏకాదశి పాటించినా లభించే ఉత్తమ ఫలం మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే స్వల్పాప్యస్య ధర్మస్య త్రాయితే నరకాత్ భయాత్ అన్నారు. ఒక్క చిన్నపాటి ధర్మపాలన కూడా ఘోరమైన భయం నుంచి రక్షిస్తుంది రండి. అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. విష్ణు ధర్మం ఎంత చిన్నదైనా అంత గొప్పది, అంత తేలిగ్గా కూడా ఆచరించగలిగేటువంటి గొప్ప ధర్మం విష్ణు ధర్మం. అందుకే ఏకాదశి వ్రతం ఉన్నదే అది అత్యంత పవిత్రమైన వ్రతంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఈ ఏకాదశి వ్రత ఉపవాసం శరీర శుద్ధిని ఇవ్వడమే కాక ఆ రోజు నారాయణ స్మరణ చేయడం వల్ల అంతఃకరణంలో పురాకృతంగా అంటుకున్న పాపపు వాసనలు పోతాయి. మన ఇప్పటి దుఃఖాలన్నిటికీ కారణం ఏంటి? గత పాపములే కదా. అందుకు మనకేంటంటే ఏమైనా కష్టాలు వస్తే ఫలానా వ్రతం చేయండి అని ఎందుకు చెప్తారంటే ఈ కష్టానికి కారణమైన ఈ పాపం పోగొట్టడానికి ఏ వ్రతమో ప్రిస్క్రైబ్ చేయబడింది. అదేం చేస్తుంది? మనం అనుభవిస్తున్న కష్టానికి కారణమైన పాపాన్ని వెళ్ళి కొడుతుంది, ఆ దుంపను తెంచుతుంది. ఆ దుంప తెగగానే చెట్టు పోతుంది అనమాట. అది తెలియకుండా భౌతిక పరిహారాలు చేయడం ఎలాంటిది అంటే మనకి ఏదైనా వేదన కలిగితే కళ్ళు తొడవడం లాంటిది. కళ్ళు తుడిస్తే కన్నీరు అవుతాయి, కానీ కన్నీరికి కారణమైన సంఘటనలో ఉన్న విషాదం ఎక్కడికి పోతుంది? అందుకు మనం అనుభవిస్తున్న దుఃఖాలకి కారణమైన పాపాన్ని ముందు పోగొట్టుకోవాలంటే వ్రతాచరణ కావాలి. అయ్యా ఎన్ని వ్రతాలు చేసినా నా పాపం పోవట్లేదంటే నీ శ్రద్ధ అంత గొప్పగా ఉందని అర్థం. సరే, శ్రద్ధ లేకుండా కూడా వ్రతం చేస్తే దాని ఫలితం కూడా ఎక్కడికి పోదండి. ఇన్ని వ్రతాలు చేసినా ఫలితం రాలేదు కనుక వ్రతాలు తప్పు అంటే కొందరు ఎన్ని మందులు మింగినా రోగాలు తగ్గవు. అయితే మందులే తప్పు అంటామా? అక్కడే ప్రారంభం అనేది వస్తుంది. కానీ ఈ మందుకి తగ్గకపోతే మరి ఎప్పుడు తగ్గదు, అది నిజం. కానీ ఈ వ్రతం అనే మందుకి ఇప్పుడు తగ్గకపోయినా మరొకప్పుడు అది పనిచేస్తుంది, దాటబడుతుంది. అందుకే వ్రతాచరణ ద్వారా మనం పరిహారాలు చాలా చెప్పబడ్డాయి. ఇది భక్తి మొదలైన సిద్ధాంతాలకు వర్తించేది కాదు. ఇది కేవలం మన నిత్య జీవితం సుఖంగా గడవడానికి చేసే దేవతా ఉపాసన మాత్రమే. వీటిని కేవలం అర్థార్థ భక్తి అని అంటాం. ఆ పరమ పారవశ్య భక్తి గురించి నేను వెళ్ళలేదు. ఇంకా అర్థార్థులుగా చేసుకునే భక్తి ఇదే చేద్దాం, పర్వాలేదు. ఎన్ని జన్మల సకామ భక్తి తర్వాతనో నిష్కామ భక్తి వస్తుంది మనకి. సకామంగానే వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ కోరిక విష్ణు స్మరణ వల్ల తీర్చుకుంటున్నావు గనక అది నీకు దోషం చేయకుండా చిత్తాన్ని శుద్ధం చేసి మరుజన్మలో నీకు ఉత్తమ జన్మనిచ్చి అప్పుడైనా నీకు ఉత్తమ సంస్కారాన్ని ఇచ్చి ఉత్తమ మార్గాన్ని ఇస్తుంది. అందుకే విష్ణు కర్మ ఏది కూడా వృధా కాదు. నిన్ను ఆయన దగ్గరికి చేరడానికి నువ్వు అప్పుడే తయారు చేసుకుంటున్న సోపానమే. అందుకు విష్ణు కర్మ ప్రారంభించేమా ఎప్పటికైనా సరే అది వృధా పోదు, తర్వాత జన్మలకు కూడా కొనసాగుతుంది, జీవుణ్ణి తరింపజేస్తుంది. అంత అమోఘమైనది, సార్థకమైనది, మహిమాన్వితమైనది విష్ణు కర్మ. ఆ కారణం చేతనే ఏకాదశి వ్రతం యొక్క మహిమ పురాణములు బహువిధములుగా చెప్పబడుతున్నాయి. ఈ ఏకాదశి వ్రతం అనేటువంటి తిథుల ప్రకారంగా చెప్పుకున్నాం. కాలం అనేది బయట ఎలా ఉంటుందో మనలోనూ అలాగే ఉంటుంది. ఇది కొంచెం ఫిలసాఫికల్ పాయింట్, తాత్వికమైనటువంటిది. కాలం భౌతిక విషయం కాదు, మానసిక విషయం కూడా. మన యొక్క స్థితి కాలంలో ఉంటుంది.
అందుకే యానిషా సర్వభూతానాం తస్య జాగర్తి సంయమి అనే శ్లోకంలో అందరికీ ఏది రాత్రో యోగికది పగలు అన్నారు. అంటే అతని పిచ్చివాడా? అంటే అతడు జ్ఞానపరమైన ఎరుకతో నిత్య జాగరూకుడై ఉన్నాడని, చీకటే లేదు అని. అలాగే ఏకాదశి అంటే ఏమిటి? యోగపరంగా మనం దర్శిస్తే ఏకాదశి వ్రతమే విష్ణువు ఎప్పుడు కోరుకునేది. మన ఇంద్రియముల్లో 11వ ఇంద్రియం ఏమిటి? దశేంద్రియాలు తీసేసేయండి. దశలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అయిపోతే 11వ ఇంద్రియం మనస్సు. అవునా లేదా? ఈ 11వదైన ఈ ఇంద్రియాన్ని నిరంతరం నారాయణార్పణం చేయడమే ఏకాదశ వ్రతం అంటే. అది విశేషం ఏకాదశ వ్రతం. అయితే ఈ ఏకాదశిని పంపించాలంటే ఏదో 11వ దాన్ని పంపించిస్తే చాలదు, 10తో కూడిన 11వ దాన్ని పంపాలి. అది విశేషం. 10తో కూడిన 11వ పంపించాలి. దానికే కంజాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అనేటువంటి మనందరం అతి తేలిగ్గా చదివేసే గొప్ప స్థలం.